ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేను ఈ 2 వీడియోల్లో అంటే ముందు చెప్పినటువంటి ఈ వీడియో సామవేదాన్ని ఆధారంగా చేసుకుని మీకు నేను విషయాన్ని చెప్తున్నాను. ప్రతి ఒక్క వస్తువు శుద్ధి అవుతుంది కదా. పాత్ర మురికి పట్టిందనుకో ఏం చేస్తావు? శుభ్రం చేస్తావు. ఒక రాగి చెంబు మురికి పట్టిందనుకో ఏం చేస్తావు? శుభ్రం చేస్తావు. దేంతో? పీతాంబరం కావచ్చు, లేదా చింతపండు, వీటితో నువ్వు, లేదా నిమ్మకాయ, వీటిని ఉపయోగించి దాన్ని శుద్ధి చేస్తావు. ఒక గాజుకు చెమిని ఉంటుంది కదండి, దీపానికి పైన పెట్టేటటువంటి గాజు మసి చేత నిండింది అనుకోండి, ఏం చేస్తావు? దాన్ని ముగ్గుతో దాన్ని శుద్ధం చేస్తే తలతల మెరుస్తుంది. రాత్రంతా, ఇప్పుడు లేవనుకోండి, పూర్వం లాంతర్లు ఉండేవి. రాత్రంతా ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క పొగ ఆ గ్లాస్కంతా పట్టేస్తుంది. ఉదయాన్నే మళ్ళీ రాత్రికి సిద్ధం చేసినప్పుడు ముగ్గు పిండేసి మేము బాల్యంలో తోమేమాలి, అది మెరుస్తుంది. అప్పుడు మళ్ళీ వెలిగించినప్పుడు కొత్తగా వెలుగుతుంది దీపం. అంటే గాజుని నువ్వు శుభ్రపరిచేదానికి ముగ్గు పిండిని, అలాగే రాగి పాత్రను చింతపండుతో కానీ, పీతాంబరం కానీ, నిమ్మకాయతో కానీ మనం శుభ్రం చేస్తాం. దానికి ఒక ఉంది. అలా ఒక్కొక్క వస్తువుని మనం శుభ్రపరిచేదానికి ఒక్కొక్క పదార్థాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఉద్దేశం ఏమిటి? మాలిన్యం తొలగించడం. మరి మనసు మీద పేరుకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించటం ఎలా? మనసుకు రూపం లేదు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి రూపం లేనటువంటి దాన్ని ఎలా శుద్ధి చేస్తావు? రూపం లేనటువంటి దాంతోనే శుద్ధి చేయాలి. అర్థమవుతుందే? మరి మనసు రూపం లేనటువంటి మనసుకి శుద్ధి ఎలా చేస్తావు అంటే శబ్దం ద్వారా శుద్ధి చేస్తాం. శబ్దం ఏం చేస్తుంది? రూపం లేనిది శబ్దం కూడా. శబ్దానికి రూపం లేదు. నువ్వు లిపి రాసావు ఆ అన్నప్పుడు ఆ ఆకారానికి నువ్వు లిపి కనిపెట్టుకున్నావు, ఇది ఇట్లా ఉంటుందని. కానీ ఇంగ్లీష్ వాడు ఏ అనుకుంటా, మరొకడు ఇంకొక రకం. అంటే లిపిలు మారుతున్నాయి, శబ్దం మారదు. ఆ శబ్దానికి మనసు మీద అంటుకున్నటువంటి మాలిన్యం తొలగించే శక్తి ఒక శబ్దానికి మాత్రమే ఉన్నది. అర్థమవుతుందని చెప్పేది. కనుక అలాంటి మనసును పవిత్రం చేయగలిగేటటువంటి శక్తి దేనికి ఉంటుంది? మంత్రానికి ఉంటుంది. అది ఏ మంత్రమైనా కావచ్చు. మరి శుద్ధి చేసుకునే విధానం మనకు మానవుణ్ణి శుద్ధి చేసేటటువంటి, అంటే మానవుని యొక్క పవిత్రతను చూడండి. చిన్నపిల్లకాయలు ఉంటారు, వాళ్ళు దైవంతో సమానం అంటారు. ఎందుకని? వాళ్ళకు కామక్రోధ మదమాత్సర్య ఈర్ష ద్వేష అసూయ దంభ దర్ప అహంకారాది గుణాలు లేవు వాళ్ళలో. గొడవపడ్డ రెండో వెంటనే వాళ్ళు సవరించుకుంటారు. కానీ పగలు, ప్రతీకారాలు, కక్షలు, ఈర్షలు వాళ్ళలో చిన్నపిల్లల్లో ఉంటాయా? ఉండవు. ఎదిగే కొద్దీ అవన్నీ వికసిస్తూ ఉంటాయి. కనుక అలాంటి పవిత్రత కోసంగా వేదమాత మనకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. సామవేద సంహితా భాష్యం ఇది. అత తృతీయో అధ్యాయ ద్వితీయో ప్రపాఠకే. ఇది 3వ అధ్యాయంలో 2వ ప్రపాఠకములో 3 మంత్రాలు 2 ఉన్నాయి ఇక్కడ. వీటిని ఎందుకండి వేదాధ్యయనం చేయమంటారు? వేదాధ్యయనంలో ఉన్నటువంటి శక్తి మరి దేంట్లోనూ లేదు. ఆ శబ్దాలకు ఉన్నటువంటి శక్తితో మనసు చెలిస్తుంది, మనసు పవిత్రమవుతుంది, ఏకాగ్రత లభిస్తుంది. ఎందుకని? ఈశ్వర వాణి కనుక. అలాంటి మంత్రం ఇక్కడ మీకు నేను చెప్తున్నాను. రాయదలుచుకున్న వాళ్ళు రాసుకోండి.
తం సముద్రియాం అపో అగ్రియోపాజాం ఏరయన్ పవస్వ విశ్వచర్షణే. ఇది మంత్రం. దీని పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో రోజుని వల్లివేయటం. మంత్రాన్ని ఏం చేయాలి? వల్లివేయటం. మాటి మాటికి దాన్ని వల్లివేస్తున్నప్పుడు ఏంటంటే ఆ శబ్దం యొక్క ఆనందం మీకు లభిస్తుంది. ఆనందం ఎప్పుడు లభిస్తుంది? మనసు ఏకాగ్రతమైనప్పుడు మాత్రమే ఆనందం లభిస్తుంది. మన ఆనందానికి కారణం మనసు ఏకాగ్రం కావటమే. ఒక్క సెకండ్ ఆనందం కోసం మన మనసు నిశ్చలంగా లభించినప్పుడు, నిశ్చల స్థితికి వచ్చినప్పుడే ఆనందం మనకు పొంగుతుంది. అది ఎంతసేపు నిశ్చలంగా ఉంటుందో అంతసేపు ఆనందంగా ఉంటుంది. అర్థమవుతుంది? కనుక మనసు యొక్క స్థిరత్వమే ఆనందానికి చక్రం. అది ఎప్పుడు లభిస్తుంది? మనం చూడండి, భూతకాలంలోనే ఉంటాం లేదా భవిష్యత్తులోనే ఉండం. మనం అంటే జరిగిపోయిన విషయాన్ని గ్రహిస్తుంటాం, ఆలోచిస్తుంటాం, తోకుంటుంటాం. జరగబోయే విషయాన్ని గురించి మేడలు కట్టుంటాం. కానీ వర్తమానంలో ఎవడు ఉండడు. ఎవడు వర్తమాన స్థితిలో ఉంటాడో, న్యూట్రల్లో ఉంటాడు. ప్రతి గేరు చూడండి న్యూట్రల్లో నుంచి వెళ్తుంది. ఆ న్యూట్రల్లోకి వచ్చినప్పుడు బండి ముందు పోదు. అప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఎక్కడ మనసు నిశ్చలమైన ఆ స్థితికి వస్తుందో అక్కడ ఆనందం. అదే ఆత్మజ్ఞానం యొక్క రహస్యం. మనసుని ఏకాగ్రపరచడం అంటే వర్తమానంలో ఉండటం. ప్రజెంటులో ఉన్నామనుకోండి, వాణ్ణే స్థితప్రజ్ఞుడు అంటాడు. భగవద్గీతలో మనకు 2వ అధ్యాయంలో అద్భుతంగా చెప్పాడు స్థితప్రజ్ఞ లక్షణాలు. సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడికి అర్థమవుతుంది. ఎప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుందో సుఖాన్ని గురించి ఆలోచించదు, దుఃఖాన్ని గురించి ఆలోచించదు, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించదు, జరగాల్సినటువంటి విషయాన్ని గురించి ఆలోచించరు. అప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించినప్పుడు స్థిరత్వం ఉన్నవాడే స్థితప్రజ్ఞ. అర్థమైందే? కనుక ఈ యొక్క మంత్రాన్ని వల్లివేయటం అంటే చదువుకోవటం, పాటించడం, పఠించడం అద్భుతమైన ఆనందాన్ని లభిస్తుంది. అప్పుడేమవుతుంది? సుఖం కోసం చేస్తుంది. ఆ వెంటనే ఆ మంత్రాన్ని చెప్తుందా, ఏతే పవిత్రం మూర్తయో అభిక్షరంతి ధారయాంతే సోమం హృదయాం. ఎంత చక్కటి వాక్యాలు చెప్తున్నారు ఇక్కడ. ఈ 2 మంత్రాలని చేస్తూ ఉన్నాననుకో, నీ మనసు పవిత్రమ చెందుతుంది. పవిత్రమైనటువంటి హృదయంలో పరమాత్ముడు ప్రకాశిస్తాడు. మేఘము తొలగినటువంటి వెంటనే సూర్యుడు ఎలాగైతే కాంతిని వెదజల్లుతాడో అలా నీలో నిక్షిప్తమైనటువంటి ఆ అఖండ చైతన్యము వెదజల్లబడుతుంది పవిత్రత చేత. అర్థమైందే? కనుక ఎంతసేపుడు కామ్యకర్మలు చెప్పేదండి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవా? ఇలాగే మురికి పట్టిపోయి ఉంటావా? రోజు చేసేటటువంటి స్నానముల వల్ల ఏమవుతుంది? బాహ్యం శుద్ధి అవుతుంది, అంతరం పూర్తిగా మనం కుళ్ళిపోయి ఉంటాం. పైకి మనం చాలా ఎర్రంగాను, బుర్రంగాను, తెల్లంగాను, ఎనగనగా ఉంటూ ఉంటాం. కానీ లోపల మనకు ఒక మురికి కూపాన్ని చేర్చుకొని ఉంటాడు. ఈర్ష్య చేత, ద్వేషం చేత, అసూయ చేత మలినపోయినటువంటి హృదయం. మరి వాటన్నిటిని క్లీన్ చేసుకోవా? రోజు ఈ బాహ్య శరీరాన్ని శుద్ధి చేసుకుంటావా? మనోమాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యవా? ఇలాగే గడిపేసి జీవితాన్ని, ఈ శరీరాన్ని వదిలి నరకానికి వెళతావా? నరుడు ప్రయాణం నరకం వైపుకు కాదు, నారాయణుని వైపుకు. కనుక ఈ సామవేదాంతర్గతమైనటువంటి మనసు పవిత్రతను, సుఖాన్ని ఇచ్చేటటువంటి ఈ మంత్ర అనుష్ఠానం, మంత్ర జపం, మంత్రాన్ని మాటి మాటికి స్మరణ చేయటం, ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి అండి. ఇది ఆనందాన్ని అందిస్తుంది. నువ్వు చేసే పని ఏమిటి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, దాని లక్షణం ఏంది? ఆనందం. జీతం వస్తుంది, దాంతో మనం ఇల్లు, వాకిళ్ళు, పిల్లలు అన్నీ కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవచ్చు. అయినా వాటిని
చాలవు, ఇంకేదో శ్రమిస్తావు. నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఆనందాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తావే తప్ప దుఃఖం కోసంగా ఈ కర్మ చేసినానెవడు. ఆనందాన్వేషణలో ఇతరులకి దుఃఖాన్ని అందించి భయంకరమైనటువంటి దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక వేదమాత మనకు ఈ పవిత్రమైనటువంటి మానవుణ్ణి ఉద్ధరింపబడేదానికోసంగా వేదంలో అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఏదో చెప్పాలని తపన ఉంటుంది మాకు, కానీ ఇలాంటి వీడియోలు ఎవరు వినరు, షేర్ చేయరు, లైక్ చేయరు. ఎందుకని తెలుసా? ఇదేదో పిచ్చి మాటల్లాగా ఉన్నాయండి, ఇవి అర్థమయ్యే భాష కాదు మనకి, వీటి వల్ల ప్రయోజనం లేదు, ఏదైనా పనికొచ్చే మాటలు చెప్పండి అంట. జీవితం అలా అయిపోయింది. కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ సామవేద 2 మంత్రాలు కావాల్సినటువంటి వారు నాకు ఫోన్ చేయండి, మీకు చక్కగా వీటిని వాట్సాప్లో అందిస్తాను. నిరంతరం ఆ మననం చేసుకొని మీ మనసును పవిత్రం చేసుకొని ఆనందంగా వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను. నా నంబర్ 9966690246 కాల్ చేయండి. వాట్సాప్లో మీకు ఈ సామవేద 2 మంత్రాలు అందిస్తాను. చక్కగా నిరంతరం కనీసం రోజుకు ఒక 11 సార్లైనా రోజు నిరంతరం చేయండి. చేయంగా మేము, ఎందుకంటే వేద శబ్దానికి అంత శక్తి ఉంటుంది. వేద శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో కూర్చొని రాసింది కాదు వేదం. పరమేశ్వరుడు యొక్క ముఖ కమలం నుండి నిహశ్వాస రూపంలో వెలువడినటువంటి ఒక అద్భుతమైన జ్ఞాన రాశి, ఈశ్వరీయ జ్ఞానం అంటారు ఇది. కనుక సనాతన ధర్మంలో అనేక అంశాలు ఉన్నాయి తరింపజేసేదని కోసంగా. కనుక ఈ విషయాన్ని గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.